హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మేమైతే ఇప్పుడు లూలు మాల్‌కైతే వచ్చేసామండి. లూలు మాల్ ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా యూట్యూబ్‌లో అక్కడ, ఇక్కడ అందరూ గూడా అదే డిస్కషన్ అయితే పెట్టారు. ఏంటి ఈ లూలు మాల్‌లో స్పెషల్ అని చెప్పి చూడ్డానికి వెళ్దామని చెప్పి మేము కూడా వచ్చేసాము. ఏదైనా గ్రోసరీ లాగా దొరుకుతాయేమో, లేదంటే బాబుకి బట్టలైనా, మా వారికి బట్టలైనా ఏదైనా దొరుకుతాయేమో అని చెప్పేసి వచ్చేసాము. యాక్చువల్లీ ముందు రోజు బాబుతో అయితే వచ్చాము. అది లాస్ట్‌లో పెట్టాను వీడియో. వాడితో వర్క్ అవ్వదని చెప్పేసి మేమిద్దరం కలిసి మళ్ళీ వద్దామని వాడిని స్కూల్లో వదిలిపెట్టి మేమిద్దరం అయితే వచ్చేసాం అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కేక్ బాగుందని చెప్పేసి మేము అది ఇది వేసిన ఫ్రూట్ కేక్స్ అలాంటివి ఏం తీసుకోలేదు. జస్ట్ ప్లెయిన్ కేక్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మాతో పాటు మా అబ్బాయి గురించి కూడా ఆలోచించాలి కదా, అందుకని అనమాట. అయితే కేక్ అయితే తీసుకున్నాం. అదైతే వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. అలానే ఇంకా ఏమైనా ఉంటాయేమో చూడడానికి వచ్చాం. ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అనమాట. కానీ ఇవి కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి. ఫ్రూట్స్ ఏమి మేము తీసుకోలేదు, ఎందుకంటే మాక్సిమం ముందే మేము బయట తీసేసుకున్నాం కాబట్టి. ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి. వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి బయటలానే. అలానే అరటి పళ్ళు కానీ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. ఇవైతే జామ్స్ అనమాట, రకరకాల జామ్స్. ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను పెట్టాను, చూడకపోతే చూడండి అనమాట. ఇవైతే చెర్రీస్ ఉంటాయి కదా, చిన్నప్పుడు తినేవాళ్ళం మనం. అవి ఆ చెర్రీస్ అయితే కొన్ని తీసుకున్నాము, బాబు కూడా తింటాడు కదా అని చెప్పేసి. అలానే ఇవన్నీ ఏంటంటే చిన్నప్పుడు మనం మామిడి ముక్కల్లో, జామ ముక్కల్లో ఉప్పు కారం వేసి రేగి పళ్ళల్లో అలా తినేవాళ్ళం కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసి వాళ్ళు అలా మిక్స్ చేసి అక్కడ పెట్టారు. నేనైతే పైనాపిల్ జామ్ అయితే తీసుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే చేయలేదు, కానీ ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ చేస్తున్నారు వీళ్ళు. చాలా చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ ఒక కప్ లో ప్యాక్ చేసి దానికి మళ్ళీ కవర్ పెడుతున్నారనమాట టైట్ గా, ఎందుకంటే లీక్ అవ్వకుండా. చాలా మంచి ప్యాకింగ్. అక్కడ పే చేయక్కర్లేదు, మనకి ఏది కావాలంటే అది వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. మనం డైరెక్ట్ బిల్లింగ్ సెక్షన్ లోనే పే చేసుకోవాలన్నమాట ఒక్కసారిగా. ఇవన్నీ హాట్ ఐటమ్స్. చాలా మంచిగా అనిపించింది. ప్యాకింగ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా బయటే తీసుకున్నాం అని చెప్పి. అందుకని ఇవేవి తీసుకోలేదు. తీసుకొని కూడా మనం స్టాక్ ఉంచుకొని పాడేయటం కంటే ఒకసారి మన దగ్గర అయిపోతే, మా ఇంటికి ఇది దగ్గరే కాబట్టి వచ్చి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకోలేదు. బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి, చూడడానికి అయితే బాగున్నాయి. నాకు తెలిసి మాక్సిమం తినడానికి కూడా బాగుంటాయి, ఎందుకంటే అక్కడ అన్ని ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి అనమాట. బిస్కెట్స్ లో అయితే చాలా రకాలు ఉన్నాయండి. హెల్దీ బిస్కెట్స్ కూడా ఉన్నాయి అక్కడ, షుగర్ లేకుండా కూడా ఉన్నాయి అన్నమాట. అవి కొంచెం కాస్ట్ ఉన్నాయి, బట్ ఓకే, రీజనబుల్ నే తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తో బిస్కెట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఫ్లేవర్డ్ కూడా ఉన్నాయి చాలా. అలానే మనం కేక్స్ కోసం బయట షాప్స్ అన్ని తిరిగి ఫ్రెష్ గా లేవని, బాగాలేదని చెప్పి తీసుకోవట్లేదు కదా. తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నాం, లేదంటే ముందుగా ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. లేదు మనకి టైం లేదు అనుకునేటప్పుడు ఇలా డైరెక్ట్ గా వచ్చేస్తే ఇక్కడ కేక్స్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఫ్రెష్ గా ఉన్నాయని నువ్వెలా చెప్పగలవు అని అనుకోవద్దు, ఎందుకంటే మేమైతే తీసుకున్నాం అనమాట. ఫ్రెష్ గా కనిపిస్తుంది, బాగుందా లేదా టేస్ట్ చేసి చూద్దాం అని చెప్పి నేనైతే ఒక ప్యాకెట్ లాగా తీసుకున్నాను. 4 కేక్ పీసెస్ వస్తాయి అనమాట, అలా తీసుకున్నాను. అవైతే చాలా టేస్టీగా, ఫ్రెష్ గా చాలా బాగా అనిపించింది. సో అయితే కేక్స్ బాగుంటాయి, ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు అలా రెడీగా. అర్జెంట్ అయితే అని చెప్పి అనిపించింది అనమాట. లేదు మనం డిఫరెంట్ గా తయారు చేయించుకుందాం అనుకుంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, ఇక్కడైనా ఎక్కడైనా కూడా, బయట కూడా. లేదంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అలానే స్వీట్స్ అయితే రకరకాలు ఉన్నాయండి. ఇది కిచెన్ ప్లేస్ అన్నమాట. ఏ సెక్షన్ కా సెక్షన్ వేరు వేరుగా ఉంది. చాలా చక్కగా అనిపించింది నాకైతే సిస్టమ్. అలానే చాలా బాగా చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నచ్చింది ఏంటంటే, మేము ముందు వచ్చినప్పుడు బాబుతో నేను బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంటికి తీసుకువెళ్ళడానికి పార్సిల్. అదైతే అసలు నాకు నచ్చలేదు, ఎందుకంటే తినడానికి యూజ్ అయ్యేలా ఉండాలి. మొత్తం వెజిటబుల్ తీసుకున్నాము. వెజిటబుల్ ఏంటంటే ఆ కర్రీ మాత్రమే కనిపించింది మొత్తం. మా వారికి పులిహోర అంటే ఇష్టం కదా, తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చారు. పులిహోర అయితే పులిహోర అయినా ఏదైనా కూడా కేజీ ఇంత, హాఫ్ కేజీ ఇంత అని కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు అనమాట. బట్ బాగుంది సిస్టమ్. మనం 1/2 కిలో తీసుకోవాలంటే 1/2 కిలోనే తీసుకోవచ్చు. ఒక మనిషికి సరిపడే అంత అంటే అంతే తీసుకోవచ్చు. ఇక్కడైతే కొలిచేసి ఇస్తున్నారు, చూసారు కదా. బయట మనం ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఐటమ్స్ తీసుకుంటే షుగరు, లేదంటే ఉప్మా నూక, ఇడ్లీ నూక అని చెప్పేసి తీసుకుంటాం కదా. అప్పుడు ఒక 100 గ్రామ్స్ ఎక్కువైనా దానికి ఎంత కాస్ట్ పడుతుందో అంతే తీసుకుంటారు వాళ్ళు అక్కడ కదా, పే చేసే దగ్గర. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఏ ఫుడ్ అయినా, స్వీట్స్ అయినా, ఏదైనా కూడా ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు వెయిట్ చూస్తారు. మనం ఒక 250 గ్రామ్స్ అడిగితే దానిపైన ఒక 50 గ్రామ్స్ పడినా, అంటే 20 గ్రామ్స్ పడినా
దానికి తగ్గ మనీ మీకు కావాలని కూడా అడుగుతారు. అంతే కావాలా, 250 గ్రామ్సే కావాలా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉందండి అది ఇచ్చేనా అంటే ఇచ్చేయమని చెప్పొచ్చు మనం. అక్కడ ఎంత ఎక్స్ట్రా పడితే అంతే మనీ పడుతుంది అనమాట దాని మీద. అలా ఇవైతే మొత్తం హల్వాలండి. నేనేమంటున్నానంటే ఇక్కడ మొత్తం ఒకటే డబ్బా హల్వా ఒకటే టైప్ పెడితే తీసుకుంటాం కదా, ఇలా మల్టీ పెడితే తీసుకోబుద్ది కాదు, ఏవి ఎలా ఉంటాయో టేస్ట్ తెలియదు కదా అనేసి అనుకున్నాం. కానీ తర్వాత వచ్చి టేస్ట్ కోసం అడిగితే ఇచ్చారనమాట 2 పీసెస్. నేనైతే హల్వా తీసుకున్నాను, డ్రై ఫ్రూట్తో ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఇంటికి వచ్చి తిన్నాను కదా, చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు బర్గర్స్, శాండ్విచ్, అలానే పిజ్జా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అవి మనం ఓవెన్లో వేట్ చేసుకొని తినాలి, ఇంటికి తెచ్చుకొని. డైరెక్ట్గా అక్కడ వేట్ చేసి ఉండవు అనమాట, వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుతారు. అలా భలేగా అనిపించింది నాకు సిస్టమ్ అయితే. ఇలా వెళ్ళి అలా తెచ్చుకొని అలా చేసేసుకోవచ్చు. మొత్తం ఫ్రూట్ సలాడ్ సెక్షన్ మనది. అవైతే చాలా బాగా అనిపించాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ తయారు చేసుకుంటే దాని మీద వేసుకొని తింటాం కదా, ఏంటంటే మైనస్ అలాంటివి అనమాట. నేనైతే మైనస్ తీసుకున్నాను. ఇవన్నీ పచ్చళ్ళు, టమాటా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూడకుండా తీసుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంది కానీ స్వీట్ వచ్చింది అనమాట. మైనస్ అయితే చెప్పలేము, అంత బాగుంది టేస్ట్. చాలా 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 బాగుందండి. అదైతే నేను జస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని 200 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. మైనస్ ఏంటంటే మనం ఏవైనా తయారు చేసుకుంటే ఫుడ్స్ అంటే ఇప్పుడు నగెట్స్ అలాంటివి ఏమైనా చేసుకుంటే మైనస్లో ముంచుకొని తింటాం కదా చాలా ప్లేసెస్లో, అలా అన్నమాట. అందుకోసం తీసుకున్నాను. ఎందుకంటే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అలా డిప్ చేసుకొని తినచ్చు, టేస్ట్ బాగుంటుందని 200 గ్రామ్స్ తీసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్, ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం. ఇవన్నీ సలాడ్స్ అండి. సలాడ్స్ అయితే అసలు నోరు ఊరిపోతుంది తెలుసా, అంత బాగున్నాయి అనమాట. ఇవి ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాక, మన ఊర్లలో మనం అన్ని ఉప్పు కారం వేసుకొని ఎలా నానబెట్టుకొని తింటామో అవి అని చెప్పి అవన్నమాట. ఇక్కడ ఏంటంటే చింతకాయలు మనకు సిటీస్ లో మాక్సిమం దొరకవు కదా, చింతపండే దొరుకుతుంది. ఇవేంటంటే చింతకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అనమాట. బాక్సెస్ లో ప్యాక్ చేశారు. ఇవన్నీ కూడా ప్రైజెస్ ఓవర్ గా లేవండి, మనం అన్ని తీసుకోగలే రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఫ్రెష్ గా కూడా ఉన్నాయి, చెప్పాలంటే నిండుగా అనిపించాయి. చింతకాయలు కూడా మంచిగా కనిపించాయి అనమాట, లావుగా చక్కగా. అలానే స్ట్రాబెర్రీస్ ఏంటంటే మా బుడ్డోడు అస్తమానం చూసి అడుగుతూ ఉంటాడనమాట. కానీ నాకు ఇష్టం ఉండదు, తినటం పుల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాక వాడు వదిలేస్తే మొత్తం నేనే తినాలి, మా వారు కూడా తినరు. ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను, వాడి కోసం తీసుకోవాలనిపించిన. ఇక్కడంత ఎగ్జైటింగ్ ఏం చెప్తున్నానంటే ఫిషెస్ అన్నమాట. సింగిల్ ఫిషెస్ అవి చిన్న బాటిల్లో పెట్టి సేల్ చేస్తున్నారు. 200 ఎంతో ఉంటుంది అది. వాటిని చూడగానే నాకు ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఇవన్నీ కూడా మసాలాలు అన్నమాట. ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ అండి. అన్ని కలిపి ఒకటే ప్యాక్ లో పెట్టారు. అలానే ఇది పోపుల పెట్టిలా ఉంది. అందులో ఏంటంటే చక్కగా మసాలాలన్నీ చుట్టూ పెట్టారనమాట. లవంగాలు, మిరియాలు, అలానే యాలకులు అన్ని కూడా చక్కగా పెట్టారు. ఇదంతా చాక్లెట్స్ సెక్షన్ అన్నమాట. ఇప్పుడు మా వదిన గారి పిల్లలకి చాక్లెట్స్ ఏమైనా తీసుకున్నాము, వాళ్ళకి నచ్చుతాయి ఈ చాక్లెట్స్ అని చెప్పేసి ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను అనమాట. అది కూడా మన సైడ్ ఈ చాక్లెట్స్ నాకు అప్పుడు ఎక్కువ కనిపించలేదు, 5 years బ్యాక్. అప్పుడు ఏం చేసా అంటే మేము బస్సులో వెళ్ళేటప్పుడు దిగితే అక్కడ సేల్ చేస్తున్నారు విడిగా, అలా తీసుకున్నాను. సో చూడగానే వాళ్ళే గుర్తొచ్చారు పిల్లలు, వదిన గారి పిల్లలు. అందుకని ఏమండి తీసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చి ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి మా వారు మళ్ళీ ఇది సెపరేట్ గా తీశారు వీడియో, చాలా బాగా అనిపించింది. పోపులు పెట్టి ప్లాస్టిక్ డబ్బా అన్నమాట, డైరెక్ట్ గా అందులోనే ఉన్నాయి, చాలా చక్కగా అనిపించింది. ఇదిగోండి ఇదో చాక్లెట్ ప్యాకెట్, అన్ని మల్టీ కలర్ ఒకటి తీసుకున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉంటాయో ఇంకా టేస్ట్ అయితే చేయలేదు, నేను చూసి చెప్తాను ఎలా ఉన్నాయో తర్వాత. ఈ షార్ట్స్ కూడా పెడుతున్నాను, మీరు షార్ట్స్ కూడా చూడండి. ఒకవేళ ఫుల్ వీడియోస్ కంటే ముందు కూడా షార్ట్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి, అవి మాత్రం మిస్ చేయకండి. అలానే ఇంకా ఏమైనా చాక్లెట్స్ ఉన్నాయేమో చూద్దాము అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఈ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. పిల్లలకేమో కొన్ని కొన్ని ఇవ్వచ్చు, నేను కూడా కొంచెం కొంచెం ఉంచుకోవచ్చు. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఎవరైనా వస్తే కొంచెం ఇవ్వచ్చు, తింటారు కదా అని చెప్పేసి అలా 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. మేము చిన్నపిల్లలం కంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళమే కొంచెం మంచిగా తింటామండి, మా మామగారు కానీ అత్తయ్య గారు కానీ నేను కానీ ఇలా. ఇదిగోండి ఫిష్ అయితే నాకు చాలా నచ్చిందండి. బుడ్డిగాడికి ఒకటి తీసుకుందామా ఇది బాటిల్ అని చెప్పి నేను అడుగుతున్నాను, మా వారేమో వద్దు అని చెప్పారు. బట్ నాకు ఏంటంటే ఈ బాటిల్ భలే నచ్చింది.
ఇది తీసుకొని ఏదైనా జర్నీలో వెళ్ళినప్పుడు కూడా నా పక్కనే పెట్టుకొని వెళ్ళాలి అన్నంత బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే నాతో పాటు ప్రపంచాన్ని దానికి చూపించవచ్చు ట్రైన్ జర్నీస్లో, బస్ జర్నీస్లో అని. తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే వద్దులే ఇంటికి తీసుకెళ్ళి వాటిని అలా చంపేసేయడం కంటే ఇలా ఉంచి చూడు అప్పుడప్పుడు చూసుకోవడం బెటర్ కదా అనిపించింది. అది కూడా ఇంత చిన్న బాటిల్ ఎక్కడికైనా వెళ్తే క్యారీ చేయడానికి బాగుంది. బట్ ఇంట్లో ఉంటే మాత్రం ఈ బాటిల్ తీసుకొని వెళ్ళి మీరు పెద్ద దానిలో వేయండి, అది ఫ్రీగా తిరుగుతుంది అనమాట. మనల్ని కూడా బంధించేస్తే కష్టంగా ఉంటుంది కదా, అదే పెద్ద వాటిల్లో వాటర్స్లో వేస్తే అవి మంచిగా ఆడుకుంటాయి అనమాట. అందుకోసం మనం కూడా ఫ్రీగా తిరుగుతాం కాబట్టి వాటిని కూడా ఫ్రీగా ఉంచాలి. ఇక అయితే నాన్ వెజ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇవన్నీ చేపలు చూపించాను కదా, ఇదంతా కూడా చికెన్ ఐటమ్, చికెన్, మటన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా రొయ్యలు ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది చూడడానికి. అయితే ఇవి ఏంటంటే మ్యాగ్నెట్ చేసి ఉన్నాయి అన్నమాట. ఒకటేమో గ్రీన్ కలర్, వైట్ కలర్, నాకు వాటి పేర్లు తెలియదు కాబట్టి కలర్స్ చెప్తున్నాను. వైట్, గ్రీన్, రెడ్, ఎల్లో కలర్ అని చెప్పేసి మొత్తం అదిగోండి అలా రెడీ చేసి ఉంచారు. ఏంటంటే ఇక్కడ మనం పావు కిలోనా, హాఫ్ కిలోనా, కిలోనా అని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళి అలా మనం చేసుకొని ఆయిల్లో వేపించి తినచ్చు అనమాట. రెడీగా వాళ్ళే రెడీ చేసి ఉంచారు. అలానే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్ కానీ ఇలాంటి వాటిల్లో మీరు పెట్టాలి అంటే మీరు క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ చెప్తారు కదా, అలా కంటే ఇది బెస్ట్ అని నాకు అనిపించింది. డైరెక్ట్ గా వెళ్ళి మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని వెయిట్ చూయించుకొని తీసుకొచ్చి జస్ట్ ఆయిల్లో హీట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి క్యాటరింగ్ వాళ్ళ దగ్గర కంటే కూడా మనకి తగ్గుతుంది అనమాట ప్రైస్. నాకు అలా అనిపించింది, చాలా బెస్ట్. వాళ్ళని వీళ్ళని వెతుక్కొని బ్రతిమలాడుకోవడం కంటే వంట వచ్చిన వాళ్ళు అయితే ఓకే, కొంచెం రాని వాళ్ళు అయితే ఇలా చేయడం బెటర్. వచ్చిన వాళ్ళు కూడా ఎమర్జెన్సీ టైంలో అలా తెచ్చుకొని వేయించుకొని ఫ్రెండ్స్కి పెట్టడం బెటర్ అనిపించింది. అలానే మనం పిక్నిక్స్ అని బయటకి ఎక్కడికైనా వెళ్ళి వంటలు అవి చేసుకోవాలి అనుకుంటే ఈ ఐటమ్స్ ఇలాగా ప్యాకింగ్ తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళి బయట కాల్చుకునేలాగా చాలా బాగా ఏర్పాటు చేశారు. కావలిస్తే అక్కడ కొనుక్కోవచ్చు అన్నట్టు అలా పెట్టారు. ఇవన్నీ చిన్న చేపలు మంచిగా మ్యాగ్నెట్ చేసి పెట్టారండి, చిన్నవి పెద్దవి అన్నీ కూడా. నాకు ఆ చేపలు అంటే ఇష్టం, బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే అవసరం లేదు ఆ టైంలో. ఆల్రెడీ ముందు ఎప్పుడో నాన్ వెజ్ తినున్నాను. ఒక ఫ్రెష్గా బయటే తీసుకొని బయట వాళ్ళతోనే చేయించుకొని నేనే కలిపి చేసుకోగలను కాబట్టి నాకు ఇలా రెడీగా ఉన్నవి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే అంత బ్యాడ్గా కాదు, మంచిగానే ఉంటాను. సో నాకు బయట అవసరం లేదనమాట. ఇవైతే మనకి బయట దొరకకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. రేట్స్ కూడా సేమ్ బయటలానే ఉన్నాయి. ఈ చేపల పేర్లు మాత్రం నన్ను అడగండి, ఒక్కటి కూడా నాకు తెలియదు పేరు. రొయ్యలు మాత్రం చెప్పగలను, రొయ్యల్లో కూడా రకాలు అడిగితే నేను చెప్పలేను. ఇగోండి ఇంత పెద్ద చేపలు ఉన్నాయి. ఇవన్నీ పేర్లు అయితే మా వారికి బాగా తెలుసు, కాకపోతే నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను ఒక బంగారు చేప, తర్వాత బొచ్చ అనేది అది కూడా నేను చూస్తే మర్చిపోతుంటాను అనమాట దాని ఫేసు. అలా కొన్ని కొన్ని చేపలు మాత్రమే తెలుసు. అలానే టైగర్ ఫ్రాన్స్ అలాంటివన్నీ పెట్టారనమాట. ఫ్రాన్స్ ఎలా అంటే అత్తయ్య గారి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు కొంచెం తెలుసు, ఒకటి రెండు పేర్లు అంతే. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా, మసాలాలు అనుకుంటున్నారా? అస్సలు కాదండి. అటువైపు పచ్చి చేపలు చూసారు కదా, ఇవన్నీ ఎండు చేపలు అనమాట. ఎండు చేపలు చాలా మందికి బాగా ఇష్టం కదా, నాకైతే ఈ చిన్న చేపలు ఇష్టం. బట్ కాకపోతే ఏంటంటే నేను ఎండు చేపలు ఎక్కువగా తిన్నాను అస్సలు. ఎప్పుడో చాలా ఏదో అమావాస్యకి ఒకసారి అన్నట్టు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి అలా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో పొరపాటున వండితే తింటాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు అయింది తిని కూడా నేను చెప్పలేను. ఇదేంటంటే బయటకు వచ్చేస్తుంటే ఇంక ఇది కనిపించింది నాకు ఐస్ క్రీమ్స్ ప్లేస్లో. ఐస్ క్రీమ్స్ ఏంటంటే ఇప్పుడు కోల్డ్ టైం కదా అని తీసుకోలేదు నేను. మాక్సిమం తీసుకుని తింటాను నేనైతే. ఐస్ క్రీమ్స్ అంటే అంత ఇష్టం కానీ తీసుకోలేదు. ఆ కేక్ ఏంటంటే పెట్టేయమని నేను చెప్పాను, ఎందుకంటే నాకు ఒక చేత పెట్టడానికి అవ్వలేదు. అదేంటంటే కేక్ అనమాట, ఐస్ క్రీమ్ కేక్. ఇవన్నీ ఏంటంటే బేబీస్ అన్నిటిని ఇక్కడ పెట్టారు. బేబీస్ అన్నిటిని అంటే బేబీ మిర్చి, బేబీ ఆనియన్, అలానే బేబీ కార్న్ అవన్నీ అక్కడ పెట్టారనమాట. అయితే మళ్ళీ ఇందాక కేక్ గురించి నేను చెప్పాలి. ఐస్ క్రీమ్ కేక్ ఏంటంటే మీకు ముందు చెప్పాను కదా, రెడీగా వెళ్ళి కేక్స్ తీసుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కేక్స్ అయితే ఎక్సలెంట్ కనిపించాయండి. నేను ఒక్కసారి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. అయితే ఇలా అన్ని నేను చూస్తుంటే మళ్ళీ ఎక్కడ ఎక్కువ బిల్ చేసేస్తానో అని ఇక్కడికి వచ్చేసి మా ఆయన బిల్లింగ్ చేయించేస్తున్నారు. అలా అని కాదులేండి, ఎంత కావాలంటే అంత నన్ను షాపింగ్ చేసుకోమంటారు కానీ అవసరం లేదు కదా, అవసరమైనంత వరకు నేను చేసుకుంటాను షాపింగ్. అయితే కొంచెం తడబడితే తిట్టుకోవద్దు.
నేను ఇది చెప్పాను కదా, ఆ షాప్ అదంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేసాం. ఇది ముందు రోజు అన్నమాట. ఇది మా బుడ్డోడు పైన సెక్షన్ కి తీసుకెళ్ళాం. ఇదంతా గేమ్స్ ఆడుకునే ప్లేస్ అండి. వాడికి నచ్చినట్టు ఆడుకున్నాడు. యాక్చువల్లీ మేము ఎందుకు వచ్చామంటే సలారి టికెట్స్ ఫస్ట్ డేనే బుక్ చేసుకొని సినిమా చూడడానికని వచ్చాం అనమాట. కానీ అక్కడ ఈ గేమ్ సెక్షన్ అంతా చూసి వాడంతా ఆడుకున్న తర్వాత మేము మూవీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే పిల్లలకి నాట్ అలౌడ్ అని చెప్పారు. టికెట్స్ పోతాయండి ప్లీజ్ అండి అని చెప్పినా కూడా వాడు ఎంతైనా పంపించలే. మీకు దమ్కి మూవీకి అయితే పంపిస్తామంటున్నారు. అక్కడ చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సలార్ మూవీకి అయితే చాలా మంది ఫ్యామిలీస్ ని ఇలానే ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఇంత ఇబ్బంది అయింది కానీ మేము మర్నాడు ఏం చేసామంటే సలార్ మూవీకి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకుని వేరే మాల్ దగ్గరికి వెళ్ళి ముగ్గురం చక్కగా చూసొచ్చాం. మా బుడ్డోడు కూడా ముద్దుగా చక్కగా చూశాడు. కానీ ఎక్కడైనా చంపేసుకునే లాంటి పెద్ద ఫైటింగ్స్ ఉంటే మాత్రం వాడికి నేను ఫోన్లో సన్నీ బన్నీ అని చెప్పి ఒక కార్టూన్ ఎపిసోడ్స్ పెట్టేసి వాడికి ఇచ్చేస్తే వాడు చూసుకునేవాడు, ఫోన్ చూసుకునేవాడు. అది బెస్ట్ అనే చెప్పొచ్చు ఇలాంటివి చూడడం కంటే. బట్ సలార్ మూవీ అయితే ఎక్సలెంట్ అనమాట. వీడైతే ప్రతి కార్ని కూడా ఎక్కి కూర్చొని ఆడుకున్నాడు. అది కూడా 5 మినిట్స్ ఆడుకున్నాడు కానీ చాలా చక్కగా ఆడుకున్నాడు. ఇంకా నాకు ఏమనిపించిందంటే ఇక్కడ నేను పే చేయకుండానే ఆడించానండి. పిల్లలకి పే చేసినా ఆడటం రాని వాళ్ళకి ఏంటంటే పే చేయక్కర్లేదు. ఒక 4 years లోపు ఉన్న పిల్లలు లాంటి వాళ్ళు అయితే చక్కగా ఇలా వచ్చి ఆడుకోవచ్చు. వాళ్ళకి ఏం తెలియదు కదా. ఒకవేళ లేదు పే చేసి ఆడుకోవాలనుకుంటే మనం పెద్దవాళ్ళమే ఆడుకోవాలండి. కొంచెం పిల్లలైనా పెద్దగా ఉండాలన్నమాట. ఆ సెక్షన్ కాకుండా ఇంకెలానూ సినిమాకి వెళ్ళలేదు కదా అని మేము పైకి వచ్చేసాం మా వారికి డ్రెస్సెస్ చూద్దామని. అక్కడికి వస్తే అక్కడ చిన్న చిన్న కార్లు అవన్నీ కనిపించాయి. ఇలా మంచిగా చెప్పుల సెక్షన్ అన్ని బాగా కనిపించాయి అనమాట. అయితే ఇదిగోండి మా బుడ్డోడికి అయితే ఒక బొమ్మ దొరికింది. అది వాడికి బేబీ అంట. ఎందుకంటే ఇంట్లో కూడా నిన్ను 2 బొమ్మలు నా కోసం కొనిపెట్టాను వాడు పుట్టక ముందే. సో ఆ బొమ్మల్ని వాడు తీసుకొని బేబీ అని ఆడుకుంటూ ఉంటాడు. సో ఈ బొమ్మ చూడగానే బేబీ అని పట్టుకున్నాడు. సరే వాడు అంత ముచ్చట పడ్డాడు కదా కొందా అని చెప్పి చూస్తే 800 ఉందండి. అంత బుల్లి బొమ్మ 800 ఉంది. అదే బయట చిన్న చిన్న షాప్స్ దగ్గర అయితే మాత్రం ఒక 200-300 లోపే ఉంటుందండి ఆ బొమ్మ. సో అలా తీసుకుందాంలే కనిపించినప్పుడు అని వాడికి అది నచ్చినా కూడా అక్కడ పెట్టేసి ఇంకా మొత్తం అలా చూస్తూ మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నా. పిల్లలకి కార్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇలా ఒక బొమ్మల సెక్షన్ తీసుకొచ్చి 2 బొమ్మలు ఇచ్చేసాం అనుకోండి, వాడు లోపల కూర్చొని చక్కగా ఇలా ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మన షాపింగ్ మనం చేసేసుకోవచ్చు. కానీ మా బుడ్డోడు ఏంటంటే కాసేపటిగా దిగిపోతాను అంటున్నాడు. ఎందుకంటే ఇన్ని బొమ్మలు చూసిన తర్వాత ఏ పిల్లలైనా ఆగరు కదా. చిన్న చిన్న స్కూటర్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. మన ఊర్లో ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా కొనిపెట్టేదాన్ని వీడికి. వాడు వెనకతలే అటు ఇటు ఒకరం ఉంటాం కాబట్టి అందరూ వీధిలో తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాడు అక్కడ స్కూటర్ కాదు కార్ కాదు ఏది నడిపినా బాగుంటుంది బొమ్మలవి. బట్ కాకపోతే సిటీలో అవ్వదన్నమాట. ఇవి చూసి నిజంగానే టిఫిన్లు అనుకున్నారు కాదండి. మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన బొమ్మలు అన్నమాట చాలా బాగా అనిపించాయి. హైదరాబాద్ లో ఓన్ హౌస్ లేదు, ఉంటే కొనుక్కునేదాన్ని అనమాట. అయితే ఇక్కడ మెడలో బ్రాస్లెట్స్ కానీ మెడలో చైన్స్ కానీ చాలా బాగున్నాయండి. ఇదంతా ఒకటే షాప్ అన్నమాట. బయటకు వచ్చాక చాలా బాగా అనిపించింది. గ్రోసరీ మొత్తం తీసుకుని బయటకు వచ్చేసరికి ఇలా కనిపించే లోపలికి వెళ్ళాము. ఏది ముట్టుకున్నా కొంచెం కాస్ట్లీగానే ఉంది కానీ కొనగలం అనమాట. కొనగలిగే రేట్లలోనే ఉన్నాయి. బయట కంటే ఒక 100 రూపీస్ 50 రూపీస్ ఎక్కువ ఉంటాయి అంతే. ఇప్పుడు బయట కూడా ఎక్కువ రేట్లో చెప్తున్నారు కాబట్టి ఓకే కొనేయచ్చు, ఇక్కడ మంచిగానే కొనుక్కోవచ్చు కావాల్సిన వాళ్ళు. రకరకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. పిల్లలైతే చూసి అందులోంచి రాను అంటారనమాట. మా అబ్బాయి అయితే అసలు రానంటే రానని పెట్టాడు. అంత బాగున్నాయి. మా వారు ఒకసారి ఇలాంటి బొమ్మ సడన్ గా సర్ప్రైజ్ గా నాకు తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారు బర్త్డే టైంలో. భలే హ్యాపీ అయిపోయాను. ఒక చాక్లెట్ ఒక బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఆ బొమ్మ సేమ్ నాలానే అనిపించింది నాకు, అంత బాగా అనిపించింది. వీడైతే ఇదిగోండి మళ్ళీ మొదలు పెట్టేశాడు ఇలా కార్లో తిరగడం అనమాట. మళ్ళీ ఒకసారి ఇలా కార్లో కూర్చొని వీడు ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. కాకపోతే ఏంటంటే ఏదైనా షాపింగ్ చెయ్యాలి అనుకుంటే పిల్లలు లేకుండా వెళ్ళటం బెటరు. అందుకని వాడిని స్కూల్లో పెట్టి వచ్చాం. తర్వాత ఏంటంటే ఎలా అయినా ఆడిపించాలి వీళ్ళని మాత్రమే అని కూడా మనం టైం పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్లి ఆడిపించుకోవాలి. అదండి లూలు మాల్లో జరిగిన కథ. అయితే మొత్తానికైతే మేము ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోయి తెచ్చుకున్నవన్నీ తినడం స్టార్ట్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇక్కడ ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయిపోండి.